90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ఇప్పటి వరకు మనం ఎన్నో బిజినెస్ మోడల్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అలాగే పండుగలు అయితే రాబోతూ ఉన్నాయి. పండుగలు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలు కదా. సో మరి యాక్చువల్గా ఇంట్లో ఉండే మహిళలు ఎవరికైనా కూడా ఇలా ఇంటి నుంచే వాళ్ళ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అంటే వాళ్ళకు వచ్చిన వంటల రూపకంగా కూడా చాలా మంది వంటలు చేసి సక్సెస్ అయ్యి ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ గా ఎదిగిన వాళ్ళని చాలా మంది మనమైతే చూడడం జరిగింది. అండ్ రీసెంట్ గానే సకినాల సావిత్రి గారు అంటే కేవలం సకినాలు ఇలాంటి పిండి వంటలు చేసి ఒక ఇన్స్పిరేషన్ గా, అంటే ఇప్పుడు ఆవిడకి ఒక 60+ ఏజ్ ఉన్నా కూడా ఇంకా ఈ స్టిల్ బిజినెస్ అయితే రాణిస్తూ ఉన్నారనమాట. మరి ఇలా ఎవరైనా కూడా ఈ బిజినెస్ ని, ఇది కరెక్ట్ సీజన్ అంటే పండుగలు అనగానే మనం రకరకాల పిండి వంటల్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ అలాగే దాని బిజినెస్ స్కోప్ అయితే చాలా ఉంది కదా. అలా ఇనిషియల్ గా ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే అందులో ఆదాయం ఎంతవరకు వస్తూ ఉంటుంది, ఈ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి. నమస్కారం సావిత్రమ్మ గారు. నమస్కారం. మీ పేరేంటి? సిరి. సిరి. చాలా ఆనందంగా ఉంది ఈ వయసులో కూడా ఇంత బాగా పని చేస్తూ ఇంత మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ని ఇస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. అసలు ఈ జర్నీ ఎలా మొదలు పెట్టారు, అసలు ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి మనం చూద్దాం అమ్మగారు. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. అన్ని సకినాలు చేస్తుండ్రు, మురుకు. ఓకే, ఇంకా ఏమేమి చేస్తూ ఉంటారు? చాలా రకాలు చేస్తారు మా దగ్గర. ఒక 56 రకాలు. 56 రకాలు అన్ని కూడా ఈ ప్లేస్ నుంచే మనకి సప్లై అనేది జరుగుతూ ఉంటుందమ్మా. ఈ ప్లేస్ అక్కడ మా షాప్ ఉంది హెచ్ఎన్పి కాలనీలో, అక్కడ సేల్ చేస్తారు. నాకు ఇక్కడికి రాగానే మా ఇంట్లో ఏదైనా ఒక పండుగ జరిగినప్పుడు, లేదు అంటే ఏదైనా పండుగ వచ్చినప్పుడు, అంటే అమ్మమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఇట్లా పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చి సకినాలు, మురుకులు ఇక్కడ ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధంగా అప్పుడు ఉండే అమ్మ. నిజంగా ఆ ఫీల్ అయితే నాకు కలిగింది. అసలు ఈ సకినాల వ్యాపారం మొదలు పెట్టాలి అని ఎలా అనిపించింది మీకు? ఎప్పుడు అనిపించింది? అదంతా అంటే చిన్నప్పటి నుంచి ఊర్లలో పండుగలకు సకినాలు చేసుకునేదే కదా. ఇట్లా అమ్మటానికి తెలియదు. అట్టుగా మామూలుగా పండుగలు అయితే ఒకరింటికి ఒకరం పోయి చేసుకునేది, ఒకరింట్లో అయినాక ఒకరం కలిసి. ఈ అమ్మటానికి ఇక్కడికి వచ్చినాక ఇక అది భగవంతుని దయ ఎట్లా అది అయిందో తెలియదు, కానీ భగవంతుడు బుద్ధి పుట్టించుండి అట్లా స్టార్ట్ చేసినాం. ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసిండ్రు? పెద్ద 30 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. 30 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఒక అబ్బాయి తోటి ఇంట్లో మామూలుగా మన చిన్న మిక్సీలా స్టార్ట్ చేసినాం. ఓకే, అట్టుగానే స్టార్ట్ చేస్తే మా వంటలు బాగుంటాయని అందరికి పరిచయం. మేము జగిత్యాలు ఉండగానే అందరికి బాగా తెలుసు, చాలా బాగుంటాయని. ఒకరి ద్వారా ఒకరు మెల్లమెల్లగా ఇప్పుడు 56 రకాలు ఉంటాయి మా 56 రకాలు. అందులో ఎక్కువగా ఏది మీ దగ్గర సేల్ అవుతుందమ్మా? మా దగ్గర సకినాలు, అరిసెలు సంక్రాంతికి ఎక్కువ. ఇక పట్టేప్పుడు అన్ని చేస్తారు, మురుకులు, చెగోడీలు, కానీ సకినాలు ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువ. అందుకే సకినాల సావిత్రమ్మ అని అంటారు నన్ను. సకినాల సావిత్రమ్మ గారు మొదలు పెట్టినప్పుడు ఎంత డబ్బుతో మొదలు పెట్టారు? ఎంతగా? 10,000 తోటి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే ఈ సకినాలు తయారు చేసేటప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందమ్మా? సకినాలు తయారు చేసేటప్పుడు 1 గంట ముందు బియ్యం నానబోయాలి. గంట ముందు నానబోసి మంచిగా కడగాలి. బియ్యం కడిగి దాంట్లో జాలీలో దేవేసేయాలి. వేసినాక మిషన్లో పిండి పట్టుకోవాలి. పట్టుకొని నువ్వులు మంచిగా కడగాలి. కడిగి అందులో ఓమ, ఉప్పు, జీలకర్ర వేసి కలపాలి.
కలిపి సకినాలు చేయాలి. ఓకే, ఒక్కసారి మాకు చూపిస్తారా? ఈ రోజుల్లో అసలు సకినాలు ఇలా వేయాలి అంటేనే చాలా మందికి అంటే ఇందులో కొంచెం కష్టంగా ఉంటుంది కదా. నాకేమో చిన్నప్పటి నుంచి అలవాటు. మా దగ్గర వాళ్ళందరూ ఎట్లా చేస్తుండ్రో చూడండి. అలాగే ఇట్లా చూస్తే ఈజీగానే అనిపిస్తుంది కానీ అందరికీ సకినాలు రావు. అంటే దీనికి కూడా ప్రాక్టీస్ అంటూ ఇస్తారా అమ్మ? మీ దగ్గర ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ముందుగానే ప్రాక్టీస్ చేస్తారా మీరు? ముందుగానే వాళ్ళే నేర్చుకుంటారు వచ్చి సకినాలు చేసుడు. అన్నీ వేరే ఉంటాయి కదా, చెగోడీలు, బిల్లప్పాలు అన్నీ చేస్తారు, కరియలు, చాలా రకాల వంటలు ఉంటాయి మా దగ్గర. సకినాల వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు ఇంట్లో ఏ విధంగా సపోర్ట్ ఉంది? ఇంట్లో సపోర్ట్ ఉంటేనే మనం మంచిగా చేస్తాం కదా, వద్దంటే చేయలేం కదా. పని ఈ అప్పాల పని మనం చేసుడు ఎందుకు అని అంటే చేయకపోతుంటే. ఓకే, ఇంట్లో వాళ్ళు మాత్రం మిమ్మల్ని బాగా ఏమనలేదు, చేస్తే మంచిదే కదా అని మేము ఆల్ వెరైటీలు చేస్తామని చెప్తుండ్రి వచ్చిన వాళ్ళకు. చెప్తే నాకేమో ఏడుపు వచ్చేది, పాడయి పని చేస్తూ ఉంటే ఇంకా ఆల్ వెరైటీలు చేస్తామని చెప్తుండ్రు అని. అప్పుడు చేయడం అంటే కష్టం కదా, ఇప్పుడంటే అందరు చేస్తుండ్రు కానీ ఫస్ట్ పెట్టినప్పుడు బాధ అనిపించింది. ఇది చేయాలంటే ఏదో చిన్న చూపుగా చూస్తున్నారు, మన పని మనం చేసినా అందరికి అప్పాలు అమ్ముకునుడు ఏందంటే అట్లా బాధ అనిపించేది. ఇప్పుడేమో ఏ ఫంక్షన్ కొని ఎక్కడ కొని మీరు చేయబట్టి ఇంతమందికి ఉపాధి కల్పించిండ్రు, ఇంతమంది చేస్తుండ్రు మన వాళ్ళు, మీరు ఎంతమందికో ఇట్లా అని అందరు వచ్చి అంటా ఉంటే సంతోషం అని. అప్పుడు ఏడుపు వచ్చింది కానీ ఇప్పుడు సంతోషం వచ్చింది. ఇంకెవరైనా గిట్లే వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా సంతోషం. అండ్ అలాగే ఉపాధి కల్పిస్తున్నాను అన్నారు కాబట్టి ఎంతమంది ఇక్కడ బిజినెస్ లో పనిచేస్తున్నారండి ఇప్పుడు? మా దగ్గర ఇక్కడ అక్కడ అంతటా కలిసి 100 మంది పనిచేస్తారు. 100 మంది పనిచేస్తున్నారు. రోజు భోజనము, టిఫిన్, 2 సార్లు టీ అన్ని ఇక్కడే. అండ్ మరి నేను కూడా వేస్తున్నాను, ఒకసారి ఇది కరెక్టే వస్తుందా లేదా చూడండి. అలానే కానీ కొంచెం చేస్తూ ఉంటే వస్తుంది. ఫస్టే కదా నీకు బెల్లగా వస్తుంది. మాకేమో ఎప్పుడు చేసిన అలవాటు కాబట్టి ఈ సకినాలల్లో 5 రకాలు చేస్తాం మేము. ఒకటేమో పచ్చికారం వేస్తాం, పచ్చిమిర్చి ఉండదా, ఇదే పిండిలో పచ్చిమిర్చి చేస్తాం, ఇదే పిండిలో కారం పొడి వేసి చేస్తాం, ఈ పిండిల్నే మన పాలు వెన్న వేసి చేస్తాం. అంటే నేను విన్నాను మీ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఏదైనా పండుగ వచ్చినా కూడా వాళ్ళకి తీర్థయాత్రలు చూపించడం చేస్తూ ఉంటారని. సో ఇప్పటివరకు ఎన్ని చూపించారమ్మా? ఇప్పటి వరకు చాలా చూపెట్టినాము. శ్రీశైలం తీసుకుపోయినా, షిరిడికి తీసుకుపోయినాము, పండరు పోయినాము, తిరుపతికి ఫ్లైట్లో తీసుకెళ్ళినాము 2 సార్లు. ఒకసారి కొంతమందిని, ఒకసారి కొంతమంది. సూపర్. సంవత్సరానికి ఒకసారి ఎక్కడికో ఒకటికి తీసుకెళ్తాం. సంవత్సరానికి ఒకసారి యూనిఫామ్ ఇస్తాము, పండుగలప్పుడు బోనస్ ఇస్తాము. వాళ్ళు మాకు అవసరమైనప్పుడు పండుగప్పుడు వస్తారు, 1 గంట ఎక్కువ పనైనా చేస్తారు. మా వర్కర్స్ అందరూ మంచోళ్ళు కాబట్టి బిజినెస్ నడుస్తుంది. మళ్ళీ ఏ పండుగకైనా మేమేం చేసుకుంటామో వాళ్ళకి ఆ స్పెషల్ పండుగ రోజు మనం చేసుకునే స్పెషల్ వాళ్ళకు కూడా చేసి పెడతాం. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మీరు అన్నారు కదా షాపులు పెట్టుకొని ఇండివిజువల్గా కూడా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారని, అలా ఎంతమంది ఉండొచ్చు? కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు వస్తారు, వాళ్ళకు కూడా నడుస్తుంది బాగానే. మిమ్మల్ని ఒక ఇన్స్పైర్గా తీసుకొని ఇంటి నుంచే వ్యాపారం చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారమ్మా? వాళ్ళకి ఏం చెప్తాం, చేస్తే బాగుంటుంది, మా దగ్గరికి రాండ్రి, 1 వారం రోజులు నేర్చుకుంటే కరెక్ట్ కొలతలు కానీ ఉప్పు కారం ఏదైనా తెలుస్తుంది. ఆ తర్వాత కొన్ని చేసి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ డబ్బు కూడా అవసరం లేదు, ఇంట్లో ఉన్న పని మనం చేసుకోవచ్చు అని చెప్తారు. అండ్ అలాగే అంటే మీరు అన్నారు అంటే అప్పాల వ్యాపారం ఇక్కడ నుంచి పోయి అక్కడ ఎందుకు చేస్తారు అలాంటి మాటలు విన్నప్పుడు అంటే మీకు ఇంకా ఎందుకు ఈ వ్యాపారం నేను చెయ్యాలా లేదా వద్దా అన్న క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయి. ఎందుకులే అన్న ఆలోచనలు కూడా వస్తాయి. ఎందుకు లేని ఆలోచన నాకు రాలేదు. ఇంకా చేసినా కొద్ది చెయ్యాలనే ఇంకా మందు వస్తే పెట్టుకొని ఇప్పుడు మురుకులు కష్టం అవుతుందని 8 లక్షలు పెట్టి మురుకుల మిషన్ కొన్నాం. కారపూస ఒత్తుడు కష్టం అవుతుందని కారపూస మిషన్ కొన్నాం. అన్ని పిండిలు కలపటానికి మిషన్లే, పల్లీలు వేయించడానికి, నువ్వులు వేయించడానికి అన్నిటికీ మిషన్లే ఉన్నాయి. ఈ సకినాలు మాత్రమే మనం చేతితో చేయాలి. బిల్లప్పాలు కూడా మిషన్ తోటి ఒత్తి ప్రెస్ మీద ఒత్తి వేస్తారన్నమాట. అండ్ అలాగే అందరూ అంటూ ఉంటారు కదా మన చేతితో చేసిన టేస్ట్ వేరే ఉంటాయి, మిషన్లో కూడా తేడా ఉంటుందని.
అంటే ఏంటి ఆ తేడా అమ్మ? చేయితోటి చేస్తే ప్రెస్ మీద ఒత్తి చేయితోటి చేస్తే అవి బాగుంటాయి, కరకర ఎక్కువ వస్తాయి. కానీ ఇప్పుడు చాలా కింటల్ల కొద్ది చేయాలి కదా, అది తీసి చేయితోటి చేసే వరకు ఇరిగిపోతాయి, చాలా పలసగాయి. అందుకొరకు చేయితోటి చేయడం లేదు, ఉట్టిగానే అందులో వేసేస్తాం. అట్లా కూడా 4-5 రకాలు చేస్తాం చెక్కలు. పల్లీలు, నువ్వులు, శనగపప్పు, బొబ్బరిపప్పు, నువ్వులతోటి చాలా వెరైటీలు ఉంటాయి. ఎవరు ప్రతిరోజు అయితే శనగపప్పు, పల్లీలు కంపల్సరీ చేస్తాము, చెగోడీలు. అండ్ అలాగే ఈ బిజినెస్ మనకి ఎప్పుడు సీజన్ పండుగలు ఉన్నప్పుడే ఉంటుందంటారా, లేదంటే ఎప్పటికప్పుడు బిజినెస్ అనేది రన్ అవుతూనే ఉంటుంది? రెగ్యులర్గా ఉంటారు, కొంచెం ఎక్కువ తక్కువ, కానీ పండుగలప్పుడేమో కష్టం అవుతుంది. అందయి సంవత్సరానికి ఎంత బిజినెస్ అవుతుందమ్మా ఇందులో? ఎంత అవుతుందో లక్షలు అవుతుంది కావచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఒక వ్యాపారంని పెట్టుకొని డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు. 30 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందులో స్ట్రగుల్స్ చూసిండ్రు, ప్రాఫిట్స్ చూసిండ్రు, ఇవన్నీ చూసారు కాబట్టి అట్లా ఒక వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? పని మీద ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలి, దాని మీద మనకు చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటే అవి చాలా బాగుంటాయి. సో ఏ పని చేసినా కూడా ఇంట్రెస్ట్ తోటి చెయ్యాలి. మొదలు వచ్చి కొలతలన్నీ నేర్చుకొని మా దగ్గరనే భోజనం పెట్టి నేర్పించి పంపిస్తాం. ఎవరైనా బాగుంటే, అందరు బాగుంటేనే కదా భగవంతుడు మనను మంచిగా చూస్తాడు. ఏదో రేకుల షెడ్ వేసి ఇంతమందిని పెడదాం అనుకున్నాము, కానీ ఇంత పెద్ద భగవంతుడు 3 అంతస్తుల బిల్డింగ్ ఇదంతా ఇంత పెద్దగా ఇచ్చింది. రేకుల షెడ్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో అట్లా రేకుల షెడ్తో స్టార్ట్ చేసి ఈ రోజు ఈ 3 floors ఎక్కడ చూసినా పని చేస్తున్న వాళ్ళే నాకు కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడుగుతాను, అసలు ఎలా వచ్చారు ఇక్కడికి అండ్ వర్క్ ఏ విధంగా ఉంది అవన్నీ కూడా ఒకసారి వాళ్ళతో కూడా నేను మాట్లాడండి. చెప్తారు, వాళ్ళు చెప్తారు. మన దగ్గర చేసిన వాళ్ళు, వాళ్ళకి అనుభవమే కదా, మీరు అడగండి, చెప్తారు. సో సావిత్రమ్మ గారితో మాట్లాడడం జరిగింది. అండ్ అదే విధంగా ఇక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్తో కూడా మనం మాట్లాడదాం, అసలు వర్క్ ఏ విధంగా ఉంది అండ్ దాంతో పాటు వాళ్ళ సర్వీస్ కూడా ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? మీ పేరు? నా పేరు మంజుల అండి. మంజుల, ఎక్కడి నుంచి వచ్చారు? లాలపేట నుంచి వచ్చానండి. లాలపేట నుంచి నాకు మా ఇంటికాడ వాళ్ళు ఇక్కడ చేసే వాళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ పని వర్క్ ఉంటుంది ఇక్కడ అని అంటే, నాకు ఫస్ట్ వచ్చేటివి ఎవరి సెకండాలు వస్తాయి, ఇవి రాకపోతుండే. వీడికి వచ్చినాక అన్ని ఐటమ్ నేర్చుకున్నా. ఎన్ని నేర్చుకున్నారండి? ఇప్పుడు ఒక 20 ఐటమ్ నేర్చుకున్నా. 20 ఐటమ్. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? నేను ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే సావిత్రమ్మ గారితో మీ జర్నీ ఎలా ఉంది అంటే వాళ్ళు ఎలా ఉంటారు మీతోటి? మాతోటి మా అమ్మ వాళ్ళు ఎట్లుంటారో అట్లా ఉంటారు. మమ్మల్ని వాళ్ళ ఇంటి మనుషులు లేకనే చూసుకుంటారు. 7 గంటే వాడికి తీసుకుపోతారు. మాకు పిల్లలకి ఇట్లా అమ్మ పైసలు ఇట్లా కావాలి ఫీజులకు అంటే సాయం చేస్తారు. దేనికంటే అడిగితే ఇస్తారు. అన్నిటికీ వాళ్ళ ఇంటి మనుషులు లేకనే చూసుకుంటారు అమ్మ. అవునా? మీకు బాగా ఇష్టమైంది ఏదండి ఇందులో, సకినాలు మురుకుల్లో? నేను చేసేటివి ఎక్కువ ఈ సకినాలే చేస్తాను. ఓకే. వీడికి వచ్చినాక నేర్చుకున్నాం కదా, ఒకటి సెకండ్ చేసేదాన్ని. వీడికి వచ్చినాక ఇది కూడా అట్లనే చేయడం ఇంకా ఇదే వీజ్ అనిపిస్తుంది. మీ పేరేంటండి? నా పేరు మోనిక. మోనిక, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది భూపాలపల్లి డిస్టిక్. భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారా? అసలు ఎలా మీకు ఇక్కడికి రావాలి, వర్క్ చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే, ఇక్కడ బాగుంటుంది, అమ్మ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు, స్టడీ అవసరం లేదు, ఏది అవసరం లేదు, మనకు కావాల్సింది ఓన్లీ పని. అవును. నేను వచ్చిన తర్వాత నేర్పిస్తారు, టీ పెడతారు, ఫుడ్ పెడతారు, మమ్మల్ని తీసుకొచ్చి రూములనే తీసుకుంటారు. ఓకే. అండ్ మీరు ఎక్కువగా ఏది చేస్తూ ఉంటారు? నేను ఎక్కువగా సకినాలు చేస్తుంటాను. ఎక్కువ సకినాలు చేస్తూ ఉంటారు. అండ్ సావిత్రమ్మ గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇంత పెద్ద సంస్థ నడిపించిన వారు, ఇంతమంది ఉద్యోగాలు ఇచ్చి, ఇంతమంది ఆదుకునే, ఇంతమంది స్త్రీలకు, బాయ్స్కు, జెంట్స్కు అందరికీ ఉపాధి కల్పించిన వారని ఇంకా 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 మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటాను. సూపర్. ఇలాంటి వ్యాపారం కనుక మనం చేసేటప్పుడు మనకి ఎడ్యుకేషన్ అవసరం లేదు, మనకి వచ్చిన ఒక చిన్న స్కిల్, వండటం కావచ్చు, లేదంటే ఇలా సకినాలు చుట్టడమే కావచ్చు, ఇలా చిన్న చిన్న వాటితో కూడా మనం ఒక వ్యాపారాన్ని పెట్టి ఎంతో పెద్ద స్టేజ్కి వెళ్ళే ఆప్షన్స్ అయితే ఇందులో ఎక్కువగా ఉన్నాయని మనకి మాత్రం అర్థమవుతుంది. ఒక్కసారి మనం ఇదంతా కూడా చూద్దాము, అసలు ఏ విధంగా వర్క్ అయితే జరుగుతుందని మనం చూద్దాం, రండి. నమస్తే బాబాయ్. నమస్తే. సో ఎట్లున్నారు? బాగున్నారా? సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తూ ఉన్నారు? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 20 సంవత్సరాల నుంచి. అండ్ 20 సంవత్సరాల నుంచి మీ సెక్షన్ ఇదేనా? ఈ బిల్లప్పాలు కాల్చిన,
ఆ బిల్లప్పాలు కాల్చిన వల్ల మళ్ళీ ఈ సెక్షన్ మీదకి వచ్చి నేను అప్పటి నుంచి అదే అనుకుంటున్నా, ఇక్కడ ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తున్నారు, అసలు మేల్స్ ఎవరు లేరు అనుకుంటున్నాను. మీరు దొరికింది నాకు. ఎట్లా అనిపిస్తుంది ఈ వర్క్ చేస్తున్నప్పుడు? నాకు మంచిగానే అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మంచి దగ్గర ఉంటుంది మా మల్లారం. అక్కడ నుంచి వచ్చారు. రోజు ఇదే వర్క్ ఉంటుందా, ఇంకేమన్నా వేరే వేరే కూడా చేస్తూ ఉంటారా? వేరే అన్ని చేస్తాం కానీ ఈ వర్క్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ అలాగే సావిత్రమ్మ గారు ఎలా ఉంటారు మీతోటి? మంచిగానే ఉంటుంది. అమ్మ పెద్దమ్మ వచ్చినప్పుడు అందరితో మంచిగా మాట్లాడుతుంది, చేస్తుంది. ఇప్పుడు వీడికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు. అక్కడనే ఇంటర్నే చేసినాం అన్ని రోజులు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి. సూపర్. థ్యాంక్ యూ అండి. తెలంగాణలో ఎస్పెషల్లీ సర్వపిండికి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. ఇది సర్వపిండి సెక్షన్ అన్నమాట. అండ్ ఈ సర్వపిండి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ, అండ్ ఈ సెక్షన్ వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారా, అసలు ఏంటి అనేది అనుకుందాం. నమస్తే అండి. సో మీ పేరు? రేణుక అండి. రేణుక గారు, ఎక్కువగా సర్వపిండి మీరే చేస్తూ ఉంటారా? అదేం లేదండి, ఎవరుంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ చేస్తూ ఉన్నారు? 6 years అండి. 6 years అవుతుంది. ఎలా ఉంది ఇక్కడ వర్క్ చేయడం మీకు? చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. అందరూ లేడీస్ కదండి, మంచిగా అమ్మ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. ఓకే. బయట పనికి వచ్చినట్టుగా అనిపించదు, కంఫర్ట్ గా ఉంటుంది. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంది సర్వపిండి. అండ్ ఎక్కువగా ఇష్టపడేది సర్వపిండి తెలంగాణలో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి పిండి వంటలన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. అండ్ ఎంతో మంది మహిళలకైతే ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అని చెప్తాను. అండ్ ఇంకా మనమైతే మాట్లాడదాం. ఉంటుంది. ఇప్పుడు కింద సకినాలు చేయంగా చూసినవా? చూసిన. కొలతలన్నీ అడిగినవా? అడిగిన. 5 రకాల సకినాలు. అవును. అవన్నీ బాగున్నాయా? చాలా బాగున్నాయి. మీరు అన్నట్టుగా ఆ కొలతలు చూశాను, మీ వాళ్ళతో మాట్లాడాను. అసలు మీరు ఎంత మంచిగా మీ ఎంప్లాయీస్ ని చూస్తున్నారా అని కూడా నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఏం చెప్పిండ్రు నీకు వాళ్ళు? సావిత్రమ్మ గారు చాలా మంచి వాళ్ళు, చాలా మంచిగా మమ్మల్ని చూసుకుంటారు అని చెప్పిండ్రు. అండ్ వాళ్ళందరూ చెప్పినాక కూడా నాకు ఒకటైతే బాగా అర్థమైంది. ఒక్కొక్కరు 6 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నారంటే మీరు ఎంత బాగా వాళ్ళని చూసుకుంటున్నారో అర్థమైంది నాకు. ఇప్పుడు మేము షాప్ పెట్టినప్పటి నుంచి వెళ్ళి కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి వెళ్ళి చేసి వాళ్ళు చేతగాక ఇంటికి పోయింది. అవన్నీ చేయంగా చూసినవా? ఇక్కడ పల్లి చెక్కలు చేస్తారు, చెగోడీలు చేస్తారు, మురుకులు చేస్తారు, సర్వపిండి చేస్తారు. ఇవన్నీ నాకేనమ్మా? అన్నీ నీకే. ఇగో ఇది శనగపప్పు బిల్లప్పాలు, ఇవి మురుకులు, ఇవి కారం సకినాలు, ఇవి తెల్ల సకినాలు, ఇవి చెగోడి, ఇది కరియా, ఇది నువ్వు లడ్డు, ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఎస్, అన్నిటికన్నా హెల్దీ ఫుడ్ అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ టేస్ట్ కూడా ఇంతసేపు నేను సర్వపిండి తిన్నామ్మా, చాలా రోజులైంది ఆ టేస్ట్ వచ్చి, మళ్ళీ ఆ టేస్ట్ నాకు ఇక్కడ కలిగింది. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా మహిళలు, అండ్ వాళ్ళు చేసే ప్రాసెస్ కూడా చాలా హైజీనిక్ గా ఉంది. అండ్ ఈవిడ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అంటే ఇంత వయసులో కూడా ఇక్కడికి వచ్చి ఆ పని ఎలా జరుగుతుంది, వాళ్ళకి ఏమైనా గైడెన్స్ కావాలి అని కూడా ఇస్తూ ఇంతలా బిజినెస్ రన్ చేస్తున్నా అంటే మామూలు విషయం కాదమ్మా. అండ్ మీరు ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా సకినాల సావిత్రి గారి గురించి. అండ్ నిజంగా వారు ఈ వయసులో కూడా ఇంత బిజినెస్ రన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. అండ్ అలాగే ఇక్కడికి వచ్చి అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆ వర్క్ ఏ విధంగా రన్ అవుతుంది, అండ్ ఇప్పటికి కూడా ఆవిడైతే సకినాలు చేయడం అనేది చూడడం జరిగింది. అండ్ ఇలా ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరైతే ఇంటి నుంచి ఒక వ్యాపారాన్ని చెయ్యాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఆవిడ మాత్రం ట్రూలీ ఇన్స్పిరేషన్ అని నేను చెప్తాను. ఇంకా మనం ఇలాంటి బిజినెస్ ఐడియాస్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. అండ్ ఇంకా కొత్త బిజినెస్ గురించి మీకు కావాలి అంటే చూస్తూ ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.